నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. శివనామ స్మరణ, రామనామ స్మరణ, హరినామ స్మరణ ఇలా దేవుళ్ళ స్మరణ చేయడం మన దేశంలో చాలా మామూలే. కానీ కొంతమంది వ్యక్తుల నామస్మరణ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? అవును, మీరు విన్నది నిజమే. ఏపీలో ఇప్పుడు ఇదే తంతు కొనసాగుతోంది. అదే జగన్నామ స్మరణ. అవును, అధికార పక్షం నిత్యం జగన్నామ స్మరణతో తరించిపోతోంది. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి కేవలం జగన్ గురించే ఆలోచిస్తున్నారట. ముఖ్యమంత్రి, మంత్రులతో సహా కూటమి క్యాడర్ మొత్తం జగన్నామ స్మరణతో తన్మయత్వం చెందుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకో తెలుసా? అధికార పక్షానికి ఒక రకంగా జగన్ ఫోబియా పట్టుకుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం మాజీ సీఎం అంటే వెన్నులో ఏదో తెలియని వరుక, లేక జగన్ ని ఎప్పుడెప్పుడు విమర్శించాలనే ఆతృత అనేది అర్థం కావట్లేదట జనానికి. కూటమి ప్రభుత్వ నేతలు తమ ఫోకస్ అంతా జగన్ పై పెట్టారనే టాక్ కూడా ఉంది. అది కూడా ఎంతలా అంటే జగన్ తుమ్మినా దగ్గినా కూడా వార్తల్లో నిలిచేంత. జగన్ ని కూటమి కట్టి ఓడించినా కూడా అధికార పక్ష నేతలకు నిద్ర పట్టడం లేదట. ఏదో ఒక విధంగా వైసీపీ అధినేత జగన్ పై బురద చల్లే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. జగన్ పులివెందుల పర్యటనపై టీడీపీ అనుకూల మీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. పులివెందులలో జగన్ కి అపూర్వ స్వాగతం లభించిందని వైసీపీ అంటోంది. లేదు, జనం జగన్ ని నిలదీసేందుకు వచ్చారని, పార్టీ ఆఫీస్ అద్దాలు కూడా పగలగొట్టారని టీడీపీ అనుకూల మీడియా వార్తలిచ్చింది. అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపై అధికారికంగా ఎవరూ మాట్లాడకపోవడం విశేషం. పులివెందుల పర్యటన తర్వాత జగన్ కూడా మీడియా సమావేశం నిర్వహించలేదు. నేరుగా బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో వైరి వర్గం మరిన్ని కథనాలు వండి వారుస్తోంది. ఇక జగన్ బెంగళూరు పర్యటనపై కూడా అధికారిక సమాచారం లేకపోవడంతో దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. బెంగళూరు పర్యటనపై కూడా కూటమి నేతలు అసత్యాలనే ప్రచారం చేశారు. జగన్ డీకే శివకుమార్ ని కలిసి కాంగ్రెస్ లో చేరుతారని ఎల్లో మీడియా పులిహోర వండి వార్చింది. ఇది విన్న జనం మాత్రం అసలు కూటమికి ఏమైనా మతుండే మాట్లాడుతున్నారా? తండ్రిపై కేసు పెట్టి తనని 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ లోకి పొరపాటును కూడా వెళ్తాడా? జగన్ గురించి తెలిసి కూడా జగన్ పోరాట పటిమ, మడమ తిప్పని నైజం, మాట తప్పని వైనం గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారని వైసీపీ సీనియర్లు బాబుకి, అతడి అనుచర మీడియాకి గట్టిగానే చురకలంటిస్తున్నారు. అంతేనా, ఎల్లో మీడియా చివరకు ఏ స్థాయికి దిగజారిందంటే అన్నా చెల్లెల మధ్య ఆస్తి వాటాల గొడవలున్నాయి. అందుకే డీకే శివకుమార్ సమక్షంలో ఆస్తుల పంపకాలు జరుగుతున్నాయని కూడా నోటికొచ్చింది రాస్తున్నారు. ఇది నేటి పచ్చ మీడియా నైతికత. మొత్తంగా చూస్తే అయ్యన్న పాత్రుడు చెప్పినట్టు జగన్ ఓడినా అతడిని తట్టుకోవడం కూటమి కష్టమే అన్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. అందుకే జగన్ ప్రతి కదలిక పైన నిఘా పెట్టి అడుగడుగునా చెడు ప్రచారం చేస్తూ ఉండడంతో జనం కూటమి ప్రభుత్వంపై విసుగు చెందుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ జగన్నామ స్మరణేంటోనని ప్రజలే మొత్తుకుంటున్నారట. Please subscribe Dot News.